నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, రంగస్థలం నేటితో 5 years కంప్లీట్ చేసుకుంది. సో ఇప్పటికీ మనకి ఆ సినిమా కళ్ళకు కట్టినట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మంచి మంచి కావ్యాలు అంటూ ఉంటారు కదా, అలాంటి ఒక మంచి కావ్యం అని అనుకోవచ్చు. ఎందుకంటే మంచి కథతో ఉంటుంది. అండ్ ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే ఇంతకు ముందు వరకు రామ్ చరణ్ గారు చేసిన సినిమాలు వేరు, రంగస్థలం నుంచి చేస్తున్న సినిమాలు వేరు అన్నట్టుగా కూడా కనిపిస్తోంది. మీరేం చెప్తారు? సో సీరియస్లీ ఇప్పుడు అంటే నాకు ఈ సందర్భం బాగా నచ్చింది. ఎందుకు చెప్పనా, మొన్న కాలంలోనే చరణ్కి అవార్డు రావడం, ఆస్కార్, అండ్ అక్కడికి వెళ్ళి గ్లోబల్ స్టార్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అమెరికా గుడ్ మార్నింగ్ అమెరికా ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళ ఆవిడకి క్యారింగ్ మొన్న చెప్పాలి అని అంటే అన్ని శుభవార్తలు రామ్ చరణ్ గారికి ఒకసారి వచ్చాయి కదా, కలిసి వచ్చాయి. 1 నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ ఆవిడ అది జనరల్ గా చెప్తూ ఉంటారు కదా, పిల్లల కడుపులోకి వచ్చిన దగ్గర నుంచి చాలా మంచి జరుగుతూ ఉంటుంది, రకరకాల సెంటిమెంట్లు చెప్తూ ఉంటారు. మేబీ అది కూడా ఇలా కలిసి వచ్చినట్టు, అది కూడా కలిసి వచ్చింది అనుకోవాలి. అండ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి ఇవన్నీ కలిసి వస్తున్నాయి. అవును. అండ్ అంతకు ముందు నేను ఒక 2 అడుగుల ముందు ఆస్కార్ ముందు నుంచి వస్తా ఆయనకి. అంతకుముందు కూడా అదేంటిది ఎంటర్ప్రెన్యూర్ అవార్డు వచ్చినప్పుడు కానివ్వండి, 4-5 సోను సూద్ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా, సోను సూద్ గారు, అక్షయ్ కుమార్ గారు, తాప్సీ అండ్ ఎన్టీఆర్ గారు ఉన్నా కూడా వాళ్ళందరిని తనుకొని ఆయనకు ఒకటి వచ్చింది అవార్డు. హీఈస్ ఓకే ఫైన్. తర్వాత దాని నుంచి కొంచెం తేరుకునే లోపే మళ్ళీ చిరంజీవి గారికి ఇంకో పుత్రోత్సాహం అని చెప్పి ఇంకోటి పెట్టారు, ఇంకొక అవార్డు ఏదో వచ్చింది. ఆ తర్వాత రాజకీయ ప్రముఖులందరినీ కలవడం, మొన్న రీసెంట్గా అమిత్ షా గారిని కలవడం, అలాగే RRR, మళ్ళీ అది అమెరికాలో రిలీజ్ అవ్వడం, ఇప్పుడు ఆ బేబీ బంపు, అండ్ అలాగే ఇంకా మొత్తం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అనుకోకుండా బర్త్డే మళ్ళీ ఇందులోనే కలిసి వచ్చి, బర్త్డే రోజు ఇంకా పెద్ద హడావిడి అన్నీ అయిపోయిందనే లోపు దీని సందర్భంగా ఎప్పటిదో ఫ్లాప్ అనుకున్న ఒక ఆరెంజ్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడం. ఆ ఆరెంజ్ అదేంటి అమ్మయ్య ఇతని జీవితంలో ఇదేదో అవుతుంది అనుకుంటే అట్లీస్ట్ అప్పుడు కాకుండా ఇప్పుడైనా అయ్యింది, ఒక వెళ్తే నాకు తీరిందని నాగబాబు గారు చెప్పుకోవడం, సంతోషం. ఆరెంజ్ నుంచి ఇంకా తేరుకునే లోపే మళ్ళీ వెంటనే రంగస్థలం 5 years కంప్లీట్ చేసుకోవడం. ఎంత బాగుంది. అన్ని స్టెప్ బై స్టెప్ అన్ని మంచి శకునములే. అది రైట్, అన్ని మంచి శకునములే అని ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా. ఇంకా అదృష్టం తన్నుకొచ్చిందంటే అది ఎట్లా వస్తుందో మనకే తెలియదు అన్నట్టు 1 by 1 వెంటనే అంటే మంత్లీ ఒక్కొక్క గుడ్ న్యూస్ అన్నట్టు అనిపిస్తుంది, మంత్కి ఒక గుడ్ న్యూస్ అన్నట్టు అనిపిస్తుంది. మంత్ కూడా కాదు అసలు, డేస్ నుంచే. ఈ మధ్య కాలంలో అయితే రోజే రాత్రి పడుకొని తెల్లారలేసరికి ఇంకో వార్త. చాలా బాగుంది ఏ విధంగా చూసుకున్నా సరే ఈయన కెరీర్ అయితే. అండ్ ఇప్పుడు మన టాపిక్ రంగస్థలం కూడా దీని గురించి మాట్లాడుకుంటే, రంగస్థలంలో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ సమంత క్యారెక్టర్. ఎందుకు అంటే, అండ్ మళ్ళీ నిన్న సమంత ఏదో ఎమోషనల్ పోస్ట్ పెట్టేసి చాలామందిని బాధ పెట్టింది. అయినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ రంగస్థలం 5 years అనేసరికి సమంత నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఈ పాత్ర కోసం యాక్చువల్లీ అప్పటికే సమంత ఒక ఎస్టాబ్లిష్డ్ స్టార్ అయినా కూడా డైరెక్టర్ పిలిచి ఒకసారి ఆడిషన్ చేస్తాం, ఏం పర్లేదా అంటే, అయ్యో పర్లేదు సార్, నేను ఆడిషన్కైనా వస్తానని చెప్పి ఒకసారి మేకప్ టెస్ట్ ఇచ్చింది. ఆ మేకప్ టెస్ట్ రంగస్థలంకి చాలామంది హీరోయిన్లు ఇచ్చారు, అందులో ఈమె కూడా మేకప్ టెస్ట్ ఇస్తే లాస్ట్కి రామలక్ష్మిగా ఈమె సెలెక్ట్ అయిపోయింది. సో ఇంకా సమంత గారి విషయానికి వస్తే, ఇప్పుడు శాకుంతలం అండ్ నెక్స్ట్ ఆమె కూడా మంచి శకనాలు వచ్చే టైంలో ఆల్రెడీ మంచి హిట్ రన్ అవుతుంది, వ్యాధి నుంచి బయటకు వచ్చింది, ఇప్పుడిప్పుడే సిటాడెల్ ఇంకా ఏవేవో చేస్తుంది. ఈ టైంలో ఈమెకి ఇది ఒక మంచి జ్ఞాపకం లాగా ఉండి తను ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మేబీ ఇప్పుడు చరణ్కి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఇన్ని ఆనందాలు ఉన్నప్పుడు ఒక బంచ్ ఆఫ్ ఆనందాల్లో ఇది ఒక ఆనందం, ఆవిడకి ఇదే ఆనందం. అందుకని చెప్పేసి సో ఆవిడ ఇంకా చాలా బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే పుష్ప 3-2 వస్తుంది, అండ్ 3 కూడా ఉంటుందో లేదో అని డౌట్లు ఉండే క్రమంలో పుష్పలో కూడా రామ్ చరణ్ ఉంటే బాగుండు, ఏదో క్యారెక్టర్ ఉందంట, హెల్ప్ చేస్తారంట అని కూడా కొన్ని వార్తలు వచ్చిన క్రమంలో ఆ డైరెక్టర్కి ఈ రంగస్థలం 5 years చేసుకునే పార్ట్ 1కి 2కి మధ్యలో ఇది 5 years అవ్వడం ఇంకో సంతోషం. అండ్ ఆ ఆర్ట్ డైరెక్టర్కి ఇంకా సంతోషం. అన్నీ ఎక్కడ వేసారు సెట్, మన ఇక్కడ మొన్న తగలబడిపోయిన దాంట్లో కాదు, బూత్ బంగ్లాలో రంగస్థలం సెట్.
సో అన్నీ బాగా కుదురుకొని ఇక్కడ బాగా చేశారు. ఏ రకంగా చూసుకున్నా ఇంకా అనసూయకు కూడా నిన్న ఇప్పుడు అందరూ ఇందులో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నారు ఈ 2-3 రోజుల్లో కదా. అనసూయ ఏం చేసింది, ట్రోలర్స్ పైన కంప్లైంట్ ఇచ్చింది. సో అంటే ఆమె కూడా వార్తల్లో ఉంది. ఆ క్రమంలో ఆమెకు కూడా ఒక 5 years రంగమ్మత్తగా ఆమెకి ఇంకా పేరు రంగస్థలం, అలాగే రంగమ్మత్త అట్లా పడిపోయింది రంగమ్మత్త అని. ఆ అమ్మాయికి ఓకే. అండ్ మళ్ళీ ప్రకాష్ రాజ్ విషయానికి వస్తే రంగమార్తాండ సినిమా చేసి మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ అందరూ ప్రశంసిస్తూ ఉంటే బాగా హ్యాపీలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు కూడా రంగస్థలం 5 years చేసుకుంటే ఆయన ఒక సంతోషం. సో అందరికీ యూనిట్ సభ్యులందరికీ కూడా ఇదొక. అండ్ మర్చిపోయా ముఖ్యంగా ఆ అబ్బాయి గురించి కూడా మాట్లాడుకోవాలి. మహేష్ అచంట హీరో పక్కన చేసిన జబర్దస్త్ అబ్బాయి. ఆయన తర్వాత హీరో అయ్యి సినిమాలు చేసి ఏం చేసినా నిన్న రిలీజ్ అయిన సినిమాలో కూడా హీరోతో పాటు అనాథ క్యారెక్టర్ చేశాడు. అది కూడా బాగా వర్కౌట్ అయింది. అక్కడి నుంచి అతను అబ్బాయి రంగస్థలం మహేష్ అయిపోయారు కదా. అవును. సో అట్లా అతన్ని కూడా కొంచెం ప్రశంసించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పుష్పలో కేశవ్ ఎలా ఫేమస్ అయ్యాడు, రంగస్థలంలో అబ్బాయి కూడా అలాగే ఫేమస్ అయ్యాడు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం నాకు చాలా సంతోషం అయితే అనిపించింది. అండ్ రామ్ చరణ్ గారికి కూడా ఇంకా నెక్స్ట్ సినిమాలు ఇంకేవైతే 5 years 4 years 10 years కంప్లీట్ అవుతూ సినిమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ముఖ్యంగా రంగస్థలంలో రామ్ చరణ్ గారి క్యారెక్టర్ వినిపించకపోవడం, సో ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాము. నేనైతే ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకుముందు కూడా మీతో చెప్పాను ఇదే డైలాగ్. సో నిజంగా వినిపించలేని వాళ్ళు ఇలానే ఉంటారా అని. అసలు ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉంటారో రామ్ చరణ్ గారు ఆ క్యారెక్టర్లో అయితే. ఎంత ప్రాక్టీస్ చేసి ఉండాలో కదా, ఎందుకంటే అంత ఈజీ కాదు అది సీరియస్లీ. అండ్ అలాగే ఆవిడ్ని సమంత వెక్కిరించే సీన్ అని. అండ్ ఇంకా పాటల విషయానికి వస్తే రంగమ్మ మంగమ్మ సాంగ్ సమంత ఎంత బాగా చేసింది. ఓవరాల్గా ఈ సినిమా గురించి అయితే నేను అంటే ఈ టైంలో వచ్చినప్పుడు అంటే వరుస పెట్టి మొన్నటి నుంచి వార్తల్లో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, అనసూయ ఉంది, సమంత ఉంది, ఇట్లా అందరు వార్తల్లో ఉండే టైంలో సుకుమార్ గారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో ఈ సినిమా 5 years పూర్తి చేసుకున్నాను అని ఇలా సర్ప్రైజ్ ఇచ్చేసరికి అరే అప్పుడే 5 years అయిపోయిందా రంగస్థలం వచ్చి అనిపించింది. అంటే రంగస్థలం తర్వాత అందరి కెరీర్ గ్రాఫ్లు మారిపోయాయి కూడా, మొత్తం మారిపోయాయి, టర్న్ తీసేసుకున్నాయి. ఈవెన్ రామ్ చరణ్ తేజ కూడా అప్పటి వరకు ఒక నటుడిగా గుర్తింపు తెచ్చిన సినిమా రంగస్థలం. అవును. అంటే అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినప్పటికీ కూడా కొన్ని అంటే విమర్శలు ఎదుర్కొన్నా కూడా పూర్తిగా అరే రామ్ చరణ్ తేజ కూడా నటిస్తాడు, ఎంత లైక్ నెపో కిడ్ అయినప్పటికీ కూడా చాలా మంది నెపో కిడ్స్ని కావాలని భరిస్తూ ఉంటారు కొంతమంది. కానీ ఈయన్ని అట్లా కాకుండా లైక్ రంగస్థలంతోనే